ఇందు మూలంగా గ్రామ ప్రజలకు చెప్పేది ఏంటంటే ఎప్పట్లెక్కనే ఈ తాపసుత క్రికెట్ పోటీలు జరిపిస్తాండ్రు. పెద్దలంబయ్య పేరు మీద జరిగే ఈ పోటీలలో గెలిచిన వాళ్ళకు 15 వద్దుల దాకా సిల్క్ బార్ల తాగినోడికి తాగినంత మంది ఉత్తగానే పోతారట. పోటీల్లో ఈ తాప ప్రత్యేకించి గెలిచిన గ్రూపులకేంచి ఒక్కరికి కాశీర్ నౌకరు ఇస్తారని తెలియజెప్పుడైతాను. కాబట్టి పడుసు పోరాళ్ళందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నామా. అక్క రేపు ఇంకో 10 గుడ్లు ఎక్కువదేవే తిని పెడతా. ఇంకా బడి గిడేం లేదు, నువ్వు ఇంట్లోనే చావు. రేపు నిన్ను జోడికి వస్తాను. నువ్వు బట్రా. నేను అడిగింది నాకు ఇప్పుడు ఏవట్ మంచి సంబంధం వస్తే నిన్ను అడిగేదేందే. ఇగో నేను సూరిగానే ప్రేమిస్తాను, ఆ అన్నే చేసుకుంటా. నోర్మోయ్ అని పేరు తీసినావంటే దవడ దగ్గరకు వచ్చుతా ఇద్రబ్దానా. ఇట్లా చేస్తున్నావనే నీ నాయనకి ఈ సంబంధం దొరింపజేసిండు. మూసుకుని అచ్చటాన్ని చేసుకో. ఉండువే వెన్నెలొచ్చిందిరా. ఇంత సింహ చీకట్లా నువ్వు ఒకదాని ఎట్లా వచ్చినదే? కొందరు ఉంటారు చీకట్లా వచ్చి సుత మంచాలోనే పోసుకుంటారు. ఆపడ్రా నువ్వెందుకు ఈ టైంలో? రేపు నాకు పెండ్లి సూపులు, అది సింగరేని నౌకరట. మీ అవ్వ పటార చూసి పీటలేసే బాపతని నాకు ముందే ఎరికేనే. నడువు ఇట్లా నీళ్ళు లేండి అంక జబ్బదాన. అయ్యో ఆయనకి నేను నచ్చిందంటే చాలు, అమ్మ తోడు ఈ గానికి ఇచ్చి చేస్తుంది. ఏని అవ్వ ఊకే అమ్మ అమ్మతోడంటావు? అంత కావాలంటే పోయి మీ అమ్మ నొప్పి పో, లేకుంటా రా. ఇప్పుడే నీ మెడలో తాళి కడతా. రే నువ్వు ముందు పోయిరా. చిన్నప్పటి సంధి ఇష్టపడతాను కదా, ఒక్కసారి నేను నీ పోర్ని కాదని తెలిస్తే అప్పుడు అర్థమవుతుందిరా నా బాధ. రేపేదైనా అయితే మాత్రం గా బొగ్గుట్ట మీదకెళ్ళి దుంకేసస్తా. అట్లా కాదే. నువ్వు అడిగి బే. నిన్నరా ఇప్పుడే అత్త. అరే ధర్ని ధర్ని పోదాం పార. ఏంద్రో కడపదాంకొచ్చిండ్రు? లేదు నా సంగతి పక్కన పెట్టు. ఎన్నెలేడున్నా అత్త? ఏడుంటదిరా లోపడవన్నది. ఆ తొక్కలో అన్నది ఆడ సూర్యాంతో సరసమాడతాను. ఏమవుతాన్నావురా? ఇచ్చు ఇది మాదే. నా మాటి నాళ్ళిద్దరికి పెళ్లి చేశాట. చేతిలో పనిలేని గుంజిగాడు రేపేం పెట్టి సత్తాడ్రా. దానిగా బాయిలనన్నా నూకి సంపుతా గాని అస్సుంటోడికైతే ఇచ్చేదే లేదు. వాళ్ళిద్దరికి పెళ్లి చేయనంటావు? చెయ్యా. ఆ. ఏంద్రా ఇది? నమస్తే మమ్మీ. అస్సలు చెయ్యవు. అస్సలు చెయ్యా. ఇగో అంటే నేను సూర్యానికి ఎన్నెలకి పెళ్లి చేయకపోతే ఇదే వాయిలో దొరికి సత్తా. అగో సుత్త నారుల్లా బెదిరితేనైతే బొగ్గు దొంగతనం చేసుకునేటానికి ఇస్తానా నా బిడ్డను? అంగన్వాడీ టీచర్ రా నా బిడ్డ, అంగన్వాడీ టీచరు. గట్లనా? చల్ బ్యాడ్ చత్. టోర్నమెంట్ లో ఫైనల్ మ్యాచ్ కొడతాన్నాం. ఈర్లపల్లిలో పత్తి మగోడు సలాం కొట్టే క్యాషర్ నగర్ ఎక్కిస్తాం. కప్పుడిచ్చి చేస్తావా? ఏంది బార్ క్యాషియరా? అరే ధరణి, ఆడే గనక బార్ క్యాషియర్ గిట్లా అయితే పప్పన్నం పూలు పనుస్తుండయిరా. చక్కగా పెళ్లి చేసి అన్ని కాళ్ళు గడిగి నెత్తిని చల్లుకుంటా. అది తరిక పంచత్. నీ సంగతి ఏందత్తా? సరే సరే, కులాలు కూడా కలుగుతానే కాబట్టి ఒప్పుకుంటున్నా. సరే పెళ్లికి ఒప్పుకున్నారా? ముందు ఇలా అమ్ముకోలే, ఆడే ఆగమాగం చేసిండు. ఇంకోసారి సూర్యగాని మీద వదిలినా అనుకో,
వరకు ఎందుకంటే ఆడే నీ మొగడు ఇచ్చి పడేద్దాం ఇచ్చి పడేద్దాం ఆ తరణి గారిని బార్ కాడికి రమ్మని చెప్పు. వచ్చినారా అన్నా అదే అని విలువన్నావు కదన్నా ఆడొచ్చండి. రమ్మన్నమాట కదన్నా. హేమరతమ్మా కొడితే బాల్ బద్దలైతుందంట. అవునన్నా. అయితే నువ్వు రేపు ఆడకుంటే ఏమైతుందా? ఏమవుతుందన్నా 5 రోజులు కాలవుటే ఇంట్లో కూర్చుంటారు, సాయిగడు బాగా కూర్చుంటారు. గదే జరగాలరా. సాయిగడే కొత్త క్యాషియర్. అన్నా చెప్పే రేపు ఎట్లయినా మ్యాచ్కి వెళ్ళాలన్నా. సూర్యని పెళ్లి చేస్తానని మాట ఇచ్చిన. ఇప్పుడు సైకిల్ మీద ఇంటికి పోతున్నావు. బొగ్గు డంపర్ మీదికెక్కింది. కాళ్ళు చేతులు నలిగి సచ్చినావనుకో, రేపు మ్యాచ్ ఆడతావా? దానికిచ్చే రెస్పెక్ట్ కూడా నాకు ఇత్తలేవు కదరా. కూర్చోబడ్డది పెరికిన కొడుక్కి. డాన్స్ చెప్తానండి బాల్ పట్టు. చెప్తలేరా అటు అటు అటు. బాల్ చేతికొస్తే పట్టమేంద్రా నడువు పట్టు. ఇదన్నా పెడతా, ఈసారన్నా పట్టరా. అడిగో అడిలో అడిపో. అరే ఏమంటాడుతుండేడు? ఏమైంది అసలు నాకు? పీకింది పోయి. అరే స్కోర్ అయితే గట్టి కొట్టిర్రా. అరే ధర్ని ఎలా ఒక్కొక్కని ఉరికియాలరా. నేను అతను కాదురా, సుతానావు కదా. నీ అయ్యా నువ్వెక్కకపోతే ఎట్లరా? కనబడతలేదు అబ్బే. ఆడెట్లా ఆడతాడు? గెలుస్తే గెలుస్తాం, లేకుంటూ ఓడతాం. రేణు రారా.
అనవసరంగా మా అమ్మకు బారు నౌకరీ అని చెప్పినవరా. ఇప్పుడు సూర్యగాని ముఖం కూడా చూడది. నేనన్నా ఏదోటి చేసేదాన్ని కదా. నా బాధ చూసన్నా ఒప్పుకునేదేమో. ఇన్నేండ్లు ప్రేమించుకొని ఒక్క మ్యాచ్ ఓడిపోతే ఏడిపో అన్నారా?